వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్ గా మళ్ళీ అమెరికాలో కొన్ని కాల్పులు జరిగినాయి. మన తెలుగు అబ్బాయి హైదరాబాద్ కి సంబంధించి రవితేజ అనే వ్యక్తి ఆ కాల్పుల్లో మరణించాడంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. సో అంటే ఇది కొత్త ఏం కాదు, నెలకి ఇలాంటి వార్తలు చాలానే వస్తున్నాయి, డే బై డే పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఎక్కువగా మన తెలుగు వాళ్ళే బలైపోతుంది. అంటే ఏంటి రీజన్ ఏంటి, అసలు ఎందుకు వాళ్ళు మనల్ని కావాలని అటాక్ చేస్తున్నారా, లేకపోతే అనుకోని సిచ్యువేషన్ లో జరుగుతుంది? రీసెంట్ గా అంటే ఇప్పుడే వస్తున్న వార్త ఏంటంటే అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి 2022 మార్చిలో రవితేజ అనే అబ్బాయి వెళ్ళాడు. వీళ్ళది హైదరాబాద్ లో చైతన్యగిరి సర్కిల్ దగ్గర ఆర్కేపురంలో ఉంటారు. వీళ్ళ నాన్న చంద్రమౌళి. ఎంతో కష్టపడి వీళ్ళు అబ్బాయిని చదివించి అక్కడికి పంపించారు. అబ్బాయి అది మాస్టర్స్ అయిపోయింది. అతను ఇప్పుడు జాబ్ ట్రయల్స్ లో ఉంటున్నాడు. అయితే అమెరికాలో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఈ సందర్భంలో అక్కడ కొన్ని చోట్ల అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే అమెరికాలో చాలా చోట్ల గత 3-4 రోజుల నుంచి ట్రంప్ వ్యతిరేకులు పెద్ద ఎత్తున వేలాది మంది వీధుల్లోకి వచ్చి ట్రంప్ను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ అనేక పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, దానివల్ల అమెరికన్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అనేది అమెరికాలోని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచం అంతా కూడా ఒక రకమైన బుగ్గబట్టుకుని చూస్తుంది. ట్రంప్ గారు ఏం చేస్తాడో, ఎప్పుడే నిర్ణయం తీసుకుంటాడో, ఎందుకంటే మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ మ్యాన్ ఇతను అని. ఈరోజే ప్రమాణ స్వీకారం అవగానే 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు అతను ఇష్యూ చేయబోతున్నాడు అని చెప్తున్నారు. ఆల్రెడీ 200 మంది టీంతో వలసదారుల్ని ఏరివేసి, వలసదారుల్ని అంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా అక్కడ ఉండే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని అరెస్టులు చేసి పెద్ద ఎత్తున వాళ్ళని వాళ్ళ దేశాలకు పంపించడానికి, కొంతమందిని జైల్లో పెట్టడానికి కూడా ఆల్రెడీ ఇన్వెస్టిగేటివ్ బృందాలు, పోలీసు బృందాలు రంగంలో దిగాయని చెబుతున్నారు. ఒక రకమైన భయాందోళన అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా నెలకొన్నాయి. ఈ కాంటెక్స్ట్లో వీళ్ళు కాల్పులు జరిగాయని చెప్తున్నారు. ఆ కాల్పుల్లో రవితేజ చనిపోయాడు. ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది, ఎలా కాల్పులు జరిగాయి, ఎవరు జరిపారు అనేది. అయితే బేసిక్గా ఈ మధ్య కాలంలో చాలామంది మన ఇండియన్స్, ముఖ్యంగా తెలుగు వాళ్ళు అమెరికాలో హత్యలకు గురవుతున్నారు, ఇలాంటి కాల్పులకు గురవుతున్నారు. ఆ మధ్య కూడా నేను ఒక స్టోరీ విన్నా. ఒక ఫాదరు సన్ను, అంటే సన్ను అక్కడ కొడుకుంటే చూడడానికి తండ్రి వెళ్ళాడు. ఇద్దరు కలిసి ఒక మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్లో ఎక్కడికో వెళ్ళి వస్తుంటే కొంతమంది బ్లాక్స్ వాళ్ళని వెంటాడడం మొదలుపెట్టారు. దాంతో ఇతను స్పీడ్గా కారు పోనిచ్చి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర కారు ఆపి అతను వేగంగా లోపలికి వెళ్ళిపోయాడు. పెద్ద ఆయన తండ్రి వేగంగా లోపలికి వెళ్ళలేకపోయాడు. దాంతో వెనక నుంచో వచ్చి వాళ్ళు ఆయన్ని చంపేసి వెళ్ళిపోయారు. కారణం ఏమీ లేదు. అంటే వాళ్ళు ఏంటంటే కొంతమంది అమెరికాలో ఈ వైలెన్స్ ఎక్కువ రావడానికి, అంటే వరల్డ్ లెవెల్లో మనం టాప్ మోస్ట్ డేంజరస్ 100 సిటీస్ కానీ తీసుకుంటే అందులో టాప్ 50 తీసుకుంటే 42 లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఉంటాయన్నమాట. అంటే మెక్సికో కావచ్చు, కొలంబియా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, ఇలాగా లాటిన్ అమెరికన్ కంట్రీస్లో మోస్ట్ డేంజరస్ సిటీస్ ఉంటాయి. నెక్స్ట్ మోస్ట్ డేంజరస్ సిటీస్ ఆఫ్రికన్ దేశాల్లో ఉంటాయి. తర్వాత మోస్ట్ డేంజరస్ సిటీస్ అమెరికాలో ఉంటాయి. సో అంటే ప్రపంచంలో ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో చాలా క్రైమ్ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. మనకి ఇండియన్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి మన క్రైమ్ జరిగినా కూడా ఓవరాల్ పాపులేషన్లో అమెరికాతో పోలిస్తే అంత లేదు. కానీ అమెరికాలో ఉండే పాపులేషన్ అంత అరౌండ్ 30 crores వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈజీగా గన్స్ అవైలబుల్. మామూలుగా పెర్ క్యాపిటా గన్స్ అంటారు. అంటే ఒక 100 మంది పాపులేషన్కి అమెరికాలో 120.5 గన్స్ ఉంటాయి. 100 మందికి 120.5 గన్స్ అంటే ఒక గన్ను కంటే ఎక్కువ ఉంటుంది అనమాట పెర్ క్యాపిటాలో. ప్రతి మనిషి దగ్గర గన్ను ఉంటుంది యావరేజ్లో. అంటే ఒకడు 10 పెట్టుకోవచ్చు, ఒకటి దగ్గర లేకపోవచ్చు, అది వేరే విషయం. పెర్ క్యాపిటా అంటాం కదా, దాంట్లో 100 మందికి 180 ఉన్నాయన్నమాట. దాని తర్వాత యెమెన్లో ఉన్నాయి 50. యెమెన్లో వచ్చి 52.8 గన్స్ 100 మందికి ఉంటే అమెరికాలో 120.5% గన్స్ అమెరికాలో ఉన్నాయి. సో ఈ కైండ్ ఆఫ్ గన్స్ ఉండడం వల్ల వాడు ఈజీగా ఎవరినైనా, ఇప్పుడు మనకు కూడా కోపం వస్తుంది, ట్రాఫిక్లో వెళ్తుంటాము, నా కారుకి ఏదో బైక్ అడ్డు వస్తుంది, లేదా బైక్కి ఇంకే కారు అడ్డు వస్తుంది, అప్పుడు వాడిని చంపేద్దాం అనిపించవచ్చు మనకు. వాడు గట్టిగా కొట్టేస్తాడు, అది రిపేర్కి 10,000 20,000 అవుతుంది.
లేదా మన కాలుకో ఇంకో దెబ్బ తగులుతుంది, చంపేద్దాం అనిపిస్తుంది. మన దగ్గర గన్ను ఉంటే ఆ కోపంలో చంపేసిన ఆశ్చర్యం లేదు. చాలాసార్లు చూస్తుంటాం, కొట్టేసుకుంటుంటారు చిన్న విషయాలు. అదే గన్ను ఉంది అనుకో నీ దగ్గర, కాల్చేద్దాం అనిపించవచ్చు. ఎందుకంటే అవతలవాడు వీక్గా ఉంటే మనకి వాడి మీద గన్ను ప్రయోగిద్దాం అనిపిస్తుంది. అది ఒక రీజన్, గన్స్ ఎక్కువ అవడం. రెండవది ఏంటంటే అమెరికన్ దీంట్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది బలంగా పెరిగింది. మోడీ మన ట్రంప్ కూడా ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లాడు. అందుకని ట్రంప్ మగా అనే ఒక థియరీని తీసుకొచ్చాడు, మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్. మగా అంటారు దాన్ని. ఈ మగా అనే థియరీ ఏంటంటే మళ్ళీ అమెరికాని గ్రేట్ చేయాలంటే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని పెంచాలి, ఉద్యోగాలు మన అమెరికన్స్ నేటివ్ ఈ దేశంలో ఉండే వాళ్ళకే ఇవ్వాలి, అందుకని అక్రమ వలసల్ని అరికడతాను నేను అని కొన్ని ఇమిగ్రేషన్కి సంబంధించిన కొన్ని రూల్స్ అవి మోడీ తీసుకురాబోతున్నాడు. సో జనరల్గా ఏంటంటే ఆ దేశంలో ఏషియన్స్ కానీ లేకపోతే లాటిన్ అమెరికన్స్ కానీ వీళ్ళంతా వెళ్ళిపోయి వ్యాపారాలు ఉద్యోగాలు వీళ్ళు ఎక్కువ చేయడం వల్ల, ఎందుకంటే ఇప్పుడు అక్రమ వలసదారులకి అక్కడ ఆ దేశంలో వాళ్ళకైతే కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే పర్ అవర్కి ఇంత పే చేయాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఒక ఎంప్లాయీని చేర్చుకోవాలంటే. కానీ మనోళ్ళు ఏదో గంట కింద ఇస్తే చాలు సార్ నేను పనిచేస్తానంటారు, ఇన్సూరెన్స్ అవసరం లేదు, ఏమీ లేదు, వీడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయచ్చు. అదే వాళ్ళని తీయాలంటే దానికి రూల్స్, వ్యవహారం, లీగల్ వ్యవహారాలు చాలా ఉంటాయి. అందుకని అక్కడ ఉన్న వ్యాపారస్తులు కూడా వీళ్ళని పెట్టుకుంటారు. అట్లాగే ఏషియన్స్, ఇప్పుడు మన దేశం వాళ్ళు ఒక రెస్టారెంట్ పెట్టారు, తెలుగు వాళ్ళు వెళ్ళి తెలుగు వాళ్ళనే పెట్టుకుందాం అనుకుంటారు ఎంప్లాయీస్గా. ఎక్కడైనా అది కామన్ కదా, ఇండియాలో అయినా అది కామన్. ఇండియాలో ఒక తమిళ హోటల్లో తమిళ వాళ్ళు ఎక్కువ ఉంటారు, కన్నడ హోటల్లో కన్నడ వాళ్ళు ఎక్కువ పనిచేస్తుంటారు. అలాగా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వీళ్ళ వల్ల మనకి ఎంప్లాయ్మెంట్ పోతుందనే కోపం ఉంటుంది. అట్లాగే టెర్రరిస్టులు అంటే వాళ్ళు ఏషియన్స్ అందరూ ముస్లిమ్స్ ఏమనుకుంటారు. ఆ మధ్య కమల్ హాసన్ కూడా ముస్లిం అని ఆయన్ని ఆపారు కదా, ఎందుకంటే హాసన్ అనే పేరు ఉందంటే ముస్లిం పేరు అనుకుంటారు. సో అది చాలామంది చెప్తుంటారు ఏషియన్స్ అంటేనే వీళ్ళకి టెర్రరిస్ట్ లాగా కనిపిస్తుంటామని. సో ఇలాంటి ఒక జాతి వివక్ష కావచ్చు, అట్లాగే ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, వీటన్నిటి రీత్యా మనల్ని హేట్ చేయడం అనేది వాళ్ళు కనిపిస్తుంది ఏషియన్స్ని. అట్లాగే మనోళ్ళు కూడా ఏంటంటే అక్కడేం తక్కువ లేవు, మనోళ్ళు కూడా అక్కడ క్రైమ్లోకి వెళ్ళడం, మనోళ్ళు 4-5 రకాల ఉద్యోగాలు చేయడం అవన్నీ కూడా జరుగుతుంది. అట్లాగే అక్రమ వలస, దాని మీద ఆ మధ్య కూడా సినిమా తీశారు కదా డంకే అని, షారుఖ్ ఖాన్ది. సో అలాగా వీళ్ళు ఏంటంటే అక్రమంగా వెళ్ళిపోవడం. ఆ మధ్య కూడా ఒక ఫ్లైట్ ఎక్కడి నుంచి, మొరాకో నుంచి ఎక్కడి నుంచో లాటిన్ అమెరికా నుంచి ఫ్లైట్ వెళ్తుంది. ఆ ఫ్లైట్ని ఫ్రాన్స్ ఆపేసింది. అందులో దాదాపు 93 మంది ఇండియన్స్ ఉంటే వాళ్ళని వెనక్కి పంపించారు. అంటే అక్రమంగా లాటిన్ అమెరికా దేశాల నుంచి అమెరికాలోకి ఇండియన్స్ వెళ్తున్నారు. ఏడో చెప్తున్నారు, ₹1 ఉంటే నేను అమెరికాలో దించేస్తారని. అట్లా వీళ్ళకి డబ్బులు ఇస్తే దించేసి ఏజెంట్స్ ఉంటారు. అది హై రిస్క్ అనమాట. ఇటు కెనడా బార్డర్ నుంచి, ఇటు లాటిన్ అమెరికన్ బార్డర్ నుంచి, మెక్సికో అటువైపు నుంచి వెళ్తారు అక్కడికి. సో ఇదంతా జరుగుతుంది కాబట్టి దీని నుంచి క్రైమ్ అక్కడ కూడా మా ఏషియన్స్ మీద హేట్రెడ్ పెరగడం, వాళ్ళ మీద కోపం పెరగడం ఇవన్నీ జరుగుతాయి. సో ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో ఏమైంది, ఆంధ్ర వాళ్ళు వచ్చి మన వనరులు అన్నీ తీసుకుంటున్నారని కోపం వచ్చింది. అలాగే అమెరికాలో కూడా ఇదే జరుగుతుంది. ఎందుకంటే అమెరికాలో ఇమిగ్రెంట్స్ చాలా ఎక్కువ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పటికి కూడా పెట్టుబడులు కూడా అమెరికాలో బలంగా ఉంటాయి. 70% మొత్తం స్టాక్ మార్కెట్లలో 70% అమెరికన్ స్టాక్ మార్కెట్ ఆక్యుపై చేసుకుంటుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్ అమెరికాలో ఎక్కువ పెడుతుంటారు. కాబట్టి ఆ దేశంలో వనరులు ఎక్కువ ఉన్నాయి, ఆ దేశంలో మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. డాలర్లలో సంపాదించి, ఎందుకంటే డాలర్ విలువ ఇవాళ ₹86 ఒక డాలరు. కాబట్టి $1 అక్కడ సంపాదిస్తే ఇక్కడ ₹86 సంపాదించినట్టుగా లెక్క. సో అందుకని అందరూ అక్కడికి పోదాం అనేది ప్రతి ఒక్కడికి గోల్ అమెరికానే ప్రపంచవ్యాప్తంగా. సో అందువల్ల ఈ ప్రెజర్ అంతా అక్కడ ఉన్న వాళ్ళ మీద పడుతుంది కదా. సో ఈ వైలెన్స్ పెరగడానికి రకరకాలుగా ఈ కారణాలు ఉన్నాయి. దీనివల్ల మన వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అక్కడ. అంటే ఎక్కడంటే అక్కడ తిరగడం, ఎవరితో